సరే దీపావళి పండుగ వచ్చిందని టపాసులు కొనడానికని నేను మా ఫ్రెండ్స్ ఒక కోటి నేను బాస గుడాంకి వెళ్ళాం. చూడండి గుడాంలోని ఇవి అన్నీ చూసాం. ఎక్కడైనా ఏమైనా అవ్వట్లేదు. స్పై చూడండి, కేజీఎఫ్ సినిమాలో చెప్పినట్టు గోడ మీద గాడ్స్, గోడ చుట్టూ గాడ్స్, కేజీఎఫ్లోని గాడ్స్ అన్నట్టు మొత్తం అంతా స్పై ఎక్కువగా ఉంది. ఇంకెలా కాదు కొనేద్దామని ఫిక్స్ అయిపోయాం. చూడండి ఫస్ట్ లక్ష్మీ బొమ్మలు తీసుకున్నాం. మా క్వార్టర్ కూడా అటు ఇటు కొంతసేపు చూసినాడు. మరి ఇంకేం ప్రయోజనం లేదు, సెలెక్ట్ చేయరా అని చెప్పాం. సెలెక్ట్ చేసాం. మొత్తం చూడండి 1000 వాళ్ళని ఇవన్నీ అవన్నీ మొత్తం అన్నీ కొనుక్కొని భాస్కర్ రావు కెమెరా తీస్తున్నాడు. కోటి నేను సెలెక్ట్ చేస్తున్నాం ఏటేటి కొందామని. ఈ రోజైతే మేము చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాం. గట్టిగానే ఈరోజు ఖర్చు అవుతుంది అనేసి ఇటు అటు చూసిన తర్వాత ఇక వంకాయ బొమ్మలు చూడండి, అక్కడ వంకాయ బొమ్మలు చూస్తున్నాను. వంకాయ బొమ్మలే వద్దురా అన్నాడు. చిన్నపిల్లలు భయం పడతారు ఇంటి దగ్గర అనేసి పక్క నుంచి క్వార్టర్ గడనగానే పక్కన పెట్టేశాను. సరే ఇంకా కాకర పువ్వొత్తులని అవన్నీ చిన్నపిల్లలు ఏవేవైతే పేలుస్తారో అవన్నీ పట్టుకున్న తర్వాత క్వార్టర్ కూడా చెప్తున్నాడు, రే ఈ వీడియో మాత్రం బాగా తీ, లేదంటే తొంతరే అనేసి భాష కూడా చెప్తున్నాడు. నేను నవ్వుకుంటున్నా, ఓకే బాగానే తీస్తున్నాడు కుర్రోడని. చూడండి అలాగే ఈ రోజైతే నాకు తెలిసి మా దగ్గర ఒక 5000 దగ్గర ఎగిరిపోతుంది బిల్లు. చూడండి ఎన్నట్టుకున్నాము. గుడాంలో అవి తక్కువ వేసి రేట్లు లేవు ఈ సంవత్సరం. అంటే మనకి గత 2 ఏళ్ళ కన్నా ఈరోజు మాత్రం టపాసుల యొక్క రేట్ అనేది చాలా ఎక్కువగా పెంచాడు. 300 400 ఒక్కొక్కటి తక్కువ వేసి లేవు. ఓకే ఎలా ఉంటే అలాగే ఉంటుంది. ఈ రోజు మాత్రం ఊరు అందరిలో కన్నా మొత్తం వీధిలో మన ఇంటి ముందే సందడి ఎక్కువ ఉండాలని తీసుకున్నాం.